మరోసారి కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలను సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. రక్త సంబంధం లేకున్నా సీతక్కను సోదరిగా భావిస్తున్నారని, అదే సొంత చెల్లిని కేటీఆర్ ఇంటి నుంచి గెంటేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ములుగు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రేపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సెమీఫైనల్ పోర్గా టార్గెట్ ఫిక్స్ చేసిన అధిష్టానం క్యూర్ పాలసీ, ప్రభుత్వ భూముల కబ్జాలపై పెద్ద ఎత్తున పోరాటానికి యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయనుంది. ఎన్నికలేవైనా డబ్బులు పంపిణీ చేసి విచ్చలవిడితనానికి పాల్పడే చంద్రబాబు మహిళలకు నీతి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు సిపిఎం నేత శ్రీనివాసరావు. రాజకీయాలను వ్యాపారం చేసిందే చంద్రబాబుని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇవాళ అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాత్రి 12 గంటలకు సింగపూర్ నుంచి తొలి ప్యాసింజర్ ఫ్లైట్ రానున్నట్లుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అనంతపురం జిల్లా తాడిపర్తిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తాను హాజరైన వివాహానికి వైఎస్ఆర్సీపీ నేతలు రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కళ్యాణ మండపం వద్ద వీరంగం సృష్టించారు. ఏపీలో రేపటి నుంచి జూనియర్ డాక్టర్ సమ్మె ఉధృతం కానుంది. స్టైఫండ్ పెంపు డిమాండ్తో ఇప్పటికే ఆందోళనలు చేస్తూ ఉన్న జూడాలు రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలను సైతం నిలిపివేస్తామని ప్రకటించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి గోదావరి జలాలను విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా దేవనూతల గ్రామంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. గడ్డివాముకు అంటుకున్న మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న పూరిళ్లకు వ్యాపించాయి. దీంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ పై కేసు నమోదైంది. తన తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సీఎం జోసెఫ్ విజయ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్జియంలో మురుగునీటి పైప్ లైన్ శుద్ధి చేస్తూ ఉండగా కార్మికులకు బంగారు నిధి దొరికింది. బంగారు కడ్డీలు, అరుదైన నాణాలు లభించగా ఇవి సుమారు 98 కోట్లు విలువ చేస్తాయని అధికారులు అంచనా వేశారు. రష్యాలోని మాస్కో ప్రాంతంపై యుక్రెయిన్ విరుచుకుపడింది. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించగా మాస్కోలో ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశం తేలితేనే ప్రధాని తారిక్ రహమాన్ ప్రతిపాదిత భారత్ పర్యటనకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేసింది.